హే గైస్, కెనడాలో ఏదైనా ఎక్స్ట్రీమ్లు ఉంటుంది. లైక్ చిన్నగా ఏమన్నా ఫుల్ హ్యాపీ అవ్వడు, లేకపోతే ఫుల్ డిప్రెసింగ్ ఉండడు. ఈ రోజు అయితే ఫుల్ హ్యాపీ ఉన్నా. నేను యాక్చువల్లీ పార్ట్ టైం స్టార్ట్ అయింది కదా, షిఫ్ట్లు పడుతున్నాయి, ప్రాపర్ గా ఫుడ్ సెట్ అవుతలేదు అనమాట. ఇంకా పోయి కొంచెం ఇన్స్టెంట్ ఫుడ్ కానీ బ్రెడ్ అట్లాంటివి రేపు పోయి తెచ్చుకుందాం అనుకున్నా. కానీ ఈ రోజు మాకు ఇక్కడ కాల్సా దర్బార్ అంటే గురుద్వారాలో గ్రాసరీస్ ఇచ్చిర్రు. నేను ఏమేమైతే తెచ్చుకుందాం అనుకున్నానో అవి ఆల్మోస్ట్ వచ్చినాయి. ఇంకెట్లుంటది మనకి. 5 o'clock నుంచి గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. అంటే మేమైతే జర ముందే పోయినాము. ఆడ కొంచెం ప్రేయర్ చేసి భజన అవుతుంది, చూడొచ్చు అసలు ఎట్లుంటుంది చూద్దామని చెప్పి. ఇంకా మాకు పోగానే ఇట్లా రిజిస్ట్రేషన్ అయినాయి. కెనడా ఎప్పుడు వచ్చారు ఏం సంగతి అని నోట్ చేసుకున్నారు. తర్వాత ఇంకా మళ్ళీ మేము ఆయన కీర్తన లాగా అవుతుంటే విన్నాము. తర్వాత ఇక్కడ ఒక డ్రామా ప్లే లాగా అయింది. ఒక్క ఆయననే సోలో పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ 1.5 గంటలు ఇచ్చిండు. అసలు క్రేజీ. వాళ్ళు పంజాబీలా, మాకేం అర్థం కాలేదు ఏం జరుగుతుంది ఏంది అని. కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్ ఆ ఏజ్లో 1.5 hours కంటిన్యూస్గా మాట్లాడడం అంటే పెద్ద విషయం. అయిపోయినాక మాకు ఇట్లా ఫుడ్ పెట్టి గ్రాసరీస్ ఇచ్చి పంపించారు. ఏమేమి వచ్చినాయో చూద్దాము. నేను ఆల్రెడీ ఓపెన్ చేసిన, ఫీల్ మంచిగా ఉంటది కదా అని మళ్ళీ తీస్తున్నా. ఇదన్నమాట వాళ్ళు మొత్తం ఇచ్చింది. ఇగో నాకైతే జరగని కూడా జరుగుతలేదు. మాకు ఇక్కడికి వెళ్ళి 500 meters ఏమి ఇస్తారు, కొన్నే ఇస్తారులే, నడుచుకుంటూ వచ్చేయచ్చు అనుకున్నాము. కానీ దీన్ని అసలు లేపని కూడా లేపనికే రాలేదు. ఇంకా అన్నే ఒక తెలుగన్న పరిచయం అండి, ఆ అన్న మమ్మల్ని డ్రాప్ చేసిండు. సరే సోదాపిల్ ఏమేమి ఉన్నాయో చూపిస్తా. ఫస్ట్ నూనె ఇచ్చిర్రు, సమ్ వెజిటేబుల్ ఆయిల్, నెక్స్ట్ బ్రెడ్ నేను తెచ్చుకుందాం అనుకున్నా, ఇంక ఇప్పుడు తెచ్చుకోను. అండ్ శనగలు ఇచ్చిర్రు, ఈ నార్మల్ పప్పు శనగలు అంటామో దీన్ని ఏమంటామో తెలియదు. ఫస్ట్ ఇది చూడంగానే నాకు ఇది ఎందుకు ఇచ్చిరో అర్థం కాలేదు. జల్దీ మా అమ్మకు ఫోన్ చేసి వీటితో ఏం చేయాలి అని చెప్తే 2-3 రెసిపీస్ చెప్పింది, అవి ట్రై చేయాలి. అండ్ దెన్ జ్యూస్ ఇచ్చిర్రు, మ్యాంగో జ్యూస్. నేను తాగిన, అసలు నచ్చలేదు, కానీ కుక్కర్లో వచ్చింది కదా ఎట్లయినా ఫినిష్ చేస్తా. అండ్ సాల్ట్ అండ్ 3 liters పాలు ఇచ్చిర్రు. నాకు పాలు అస్సలు నచ్చవు, చాయ్ కాఫీ కూడా చాలా తక్కువ తాగుతున్నాయి ఇక్కడికి వచ్చినాక. ఈ 3 liters పాలతో ఏం చేయాలో చూడాలి. మోస్ట్లీ పెరుగు తోడేస్తాము. అండ్ ఇది గోధుమ పిండి అనుకుంటా, ఎక్కువ వైట్గా ఉంది. సో మా అమ్మని అడిగితే సూపర్ పిండి అని అన్నది, పూరీస్కి బాగుంటుందంట. అండ్ పాస్తా అండ్ మ్యాగీ. పాస్తా మ్యాగీ రెండు చూడంగా నాకైతే చచ్చిపోయిన ప్రాణం లేసేసినట్లు అయింది. ఇంకా వీటి మీద ఎక్కువ బతుకుతాం కదా ఇక్కడ, అందుకని. అండ్ నెక్స్ట్ ఇది డైస్డ్ టొమాటోస్ అంట, మరి ఏందో ఓపెన్ చేసి చూడాలి. నాకు తెలిసి చెర్రీ టొమాటోస్ని కట్ చేసి ఇలా స్టోర్ చేసి పెడుతుండొచ్చు, బట్ చూడాలి. అండ్ అంతే ఉన్నాయి. పొటాటోస్ ఇచ్చిర్రు ఇలా. అండ్ యస్, దట్స్ ఇట్. ఇవి అనమాట మాకు వచ్చిన గ్రాసరీస్. మా హౌస్ మేట్స్ లో కొందరికి రైస్ వచ్చింది, కొందరికి రాజ్మా వచ్చింది, అట్లా ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్కటి వచ్చినాయి. ఇంకేంది అన్ని మిక్స్ చేసుకొని తినేసుడే, అది మళ్ళా ముచ్చట. మన వాళ్ళు వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మా జర సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అంతే మళ్ళా. బాయ్.